రాష్ట్రంలో ఏ ఒక్క సర్వే సంస్థ కూడా తీసుకోలేనంత అతి పెద్ద శాంపిల్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు. అన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేశారు. ఇందులో వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ ఉద్యోగులు కూడా ఉన్నారు. అయినా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎంత ఘోరంగా అంటే 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో సమీపంలో కూడా ఉండలేకపోయారు. విశాఖ గ్రాడ్యుయేట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి చిరంజీవిరావుకు 94,509 వచ్చేసరికి వైసీపీ సుధాకర్కు 59,644 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటికి 50% పైగా రావడంతో కౌంటింగ్ నిలిపివేసి విజేతను ప్రకటించారు. అంటే దాదాపుగా రెట్టింపు ఓట్లు వచ్చాయి. విశాఖ రాజధాని సెంటిమెంట్ రగిలించాలని వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించారు. పశ్చిమ రాయలసీమలోనూ విజేతగా టీడీపీ నేతే గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుంది అని ఐపాక్ సహా అందరూ చెప్పారు. చివరికి వైసీపీ ఓడిపోయింది. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత అవి పార్టీల గుర్తుల మీద జరగలేదు. ఆ ఫలితాలు మాకు వ్యతిరేకం కాదు, హెచ్చరిక కాదు అని ఏపీ అధికార పార్టీ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మా ఓటర్లు వేరేగా ఉన్నారని కూడా సూత్రీకరించారు. నిజానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల్లో ఓటు వేసిన అందరూ వివిధ వర్గాలకు చెందినవారు. ఉద్యోగులు, నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. ఉద్యోగుల జీతాలు పెంచాల్సింది పోయి తగ్గించారు అని ఉద్యోగులు రోడ్డెక్కారు. కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తాము అని ప్రమాణ స్వీకార వేదిక పైన ఛాలెంజ్ చేశారు. కానీ 7-8 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపునకు కారణమైంది. పెట్రోలు, డీజిలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని గతంలో అసెంబ్లీలో హూంకరించారు. కానీ అప్పట్లో అలా లేదని, వైసీపీ వచ్చాకే అత్యధిక రేటు అయిందని తేల్చారు. మద్యం అలవాటు ఉన్న పేదలను పీల్చి పిప్పి చేస్తూ ప్రభుత్వం పండగ చేసుకుందని, అమరావతి శిథిలమైపోయిందని, పోలవరం ఆగిపోయిందని ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇలాంటి అనేక తప్పిదాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెర ముందుకు వచ్చాయి. ప్రజాభిప్రాయం పూర్తి స్థాయిలో వెలువడేలా 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో నిరుపేదల దగ్గర నుంచి జగన్ రెడ్డి వచ్చాక ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల వరకు అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో అన్ని కులాల ఓటర్లు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. రాష్ట్రం నలుమూలలు ప్రజలందరి అభిప్రాయం స్పష్టమైంది. ఇంత భారీ సర్వేను ఏ సంస్థ కూడా చేపట్టలేదు. ఫలితం కూడా చాలా క్లియర్గా వచ్చింది. సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఓటర్లు వేరు అని జగన్ రెడ్డిని మోసం చేశారేమో కానీ ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చలేదు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా పరిస్థితి దిగజారిపోయింది. చివరికి ఓటమి రూపంలో బయటపడింది. ఆ ఓటమి భయంకరంగా ఉంది. గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలు మాత్రమే కాదు, 2023 ఆగస్టులో కొన్ని స్థానిక సంస్థలకు ఉప ఎన్నికలు జరిగాయి. చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, వార్డులు అంతా వైసీపీ సిట్టింగ్ స్థానాలు. వాలంటీర్లు ఉన్నారు, పథకాలు ఆపేస్తామనే బెదిరింపులు ఉన్నాయి. పోలీసులు వచ్చారు, ఏకగ్రీవం చేసుకోగలిగినన్ని చేసుకున్నారు. ఎన్నికలు జరిగిన వాటిలో గెలవడానికి చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. అయినా కంచుకోటల లాంటి పంచాయతీలు కొట్టుకొని పోయాయి. మొత్తం 12 సిట్టింగ్ స్థానాల్లో వైసీపీ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ఓడిపోయారు. నిజానికి అవి గ్రామస్థాయి ఎన్నికలు. వాటిలో ఓట్లు వేసేవారు గ్రామ రాజకీయాల్ని మాత్రమే ఎజెండాగా తీసుకుంటారు. తాము అధికార పార్టీ నేతలకు ఓటు వేయకపోతే వేధిస్తారేమో అన్న భయం ఉంటుంది. కానీ చాలా చోట్ల ఓటర్లు అలాంటి భయాన్ని వదిలిపెట్టారు. అంటే మెల్లగా పరిస్థితి మారుతోందన్నమాట. సింగరాయకొండలో పాకల అనే గ్రామ పంచాయతీలో టీడీపీ మద్దతుదారు ఎప్పుడూ గెలవలేదు. కానీ గత ఏడాది ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. జనసేన టీడీపీ గెలిస్తే గోదావరి జిల్లాలో ఎలాంటి ప్రభంజనం ఉంటుందో మరోసారి నిరూపితమైంది. అప్పుడు కూడా వైసీపీ అధినాయకత్వం గుర్తించలేదు. ఫలితంగా ఘోర పరాజయం ఎదురొచ్చింది. వైసీపీకి ఓటమి కొత్తేం కాదు. గత 2 ఏళ్ల నుంచి ప్రజల్లో అసంతృప్తి తీవ్రంగా పెరుగుతోందని అనేక ఘటనలు వెల్లడించాయి. తెలుసుకోకపోవడం వల్లే అతి పెద్ద ముప్పు వచ్చి పడింది. అది చేజేతిలా చేసుకున్న తప్పిదమే.